మా అమ్మ వాయిస్ క్లారిటీ లేకపోతే ఫీల్ అవ్వకండి. ఈ వీడియోకి అయితే ముందుగా అందరికీ హాయ్. వీడు చూసినట్టయితే బొడ్డోడు అనమాట. అందరికంటే లాస్ట్ నోవి వాడి పేరు. వీడు లక్కీ చెస్ బోర్డు అయితే సెట్ చేస్తున్నాడు, నేను చేయమన్నాను కాబట్టి. వీడైతే ఇద్దరికంటే పెద్దోడు, తర్వాత నేను. సో మేమైతే పొద్దున జరిగిన దానికి గృహప్రవేశానికి మైండ్ అయితే ఫుల్ చిరాకు అంటే చుట్టాలు అంతమంది ఇప్పుడు అందరూ వెళ్ళిపోయాక ఫ్రీగా కూర్చొని చెస్ ఆడదామని అయితే ప్లాన్ వేసాం. సో వాళ్ళిద్దరు అయితే చెస్ బోర్డ్ సెట్ చేయమని చెప్పా, వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ పనిలో. అప్పుడు నేను రికార్డింగ్ అయితే చేస్తున్నా, మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. నేనైతే ఒక టీం అనమాట, ఇంకా రిక్కీ అను నోవి ఒక టీము, నేను లక్కీ ఒక టీం. అయితే ఫస్ట్ ఈ యాంగిల్లో పెడితే వీడియో సరిగ్గా వ్యూ ఉండట్లేదని చెప్పి, లైటింగ్ కూడా లేదని చెప్పి మళ్ళీ మార్చి యాంగిల్ అయితే ఇంకో చోట పెట్టా. అప్పుడు వ్యూ అండ్ లైటింగ్ ఓపి ఉండే చూస్తారు కదా, ఇది ఇక్కడైతే పెట్టామన్నమాట. ఇక్కడ కొంచెం డెకరేషన్ ఉంటుందని 2 హ్యారీ పాటర్ ఫంకో పాప్ కొలాబ్ అయిన కిండర్ టాయ్స్ అయితే పెట్టాము. సో గేమ్ అయితే ఆడేసాం. అట్లా 2 మూమెంట్స్ చూపించాను చూడండి. ఇంకా అలా చేసిన తర్వాత అయితే మేము గేమ్ అయితే ఆడేసాను అనమాట. నేను గెలిచిపోయాను అనమాట. వాడి ఏదో చెప్తున్నాడు నోవి అయితే, కానీ రిక్కీ వినకుండా ఏదో చేశాడు. సో నా చేతులు అయితే ఓడిపోయాడు. నేను లక్కీ ఓవర్ జాడ్ అనమాట, ఎగిరి గంతులు వేసినట్టు అయింది. ఎందుకంటే వాడు ఇప్పుడు నాకు గేమ్ అయితే నేర్పించాడనమాట. గురువుని మించిన శిష్యుడు అన్నట్టే చేశాను నేనైతే. ఫీల్ అయ్యాడు. రెండో మ్యాచ్ అయితే వాడు లక్కీ 1v1 ఆడారు. అప్పుడైతే రిక్కీ గాడే గెలిచాడనమాట. రిక్కీ గాడు ఓపీ విక్టరీ అనుకోండి, ఇంకా తెలిసిందే కదా. అదంతా రికార్డ్ చేయలేదు, టైం వేస్ట్ అని. వాడైతే గెలిచిపోయాడు. లక్కీ గాడేమో మళ్ళీ కావాలి గేమ్ అని అన్నాడు. అంతే ఈ వీడియోకి. ఉంటా బాయ్. సరే లాస్ట్లో వెళ్ళిపోదాం అనే టైంకి వీళ్ళు సరదాగా చేసి గేమ్ కోసం ఫైట్ వేసుకున్నారు. ఆ ఫైట్ కూడా మీకైతే పెట్టేసా, చూసుకోండి. అంతే, సీరియస్ కాదు, సరదా.